అయితే అస్సాంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. అయితే గిరిజనులు కూడా అస్సాం కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నిట్లలో కూడా గిరిజనుల సంఖ్య, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంఖ్య విపరీతంగా ఉంటుంది, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో వాళ్ళే మెజారిటీ సంఖ్యలో కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ గిరిజనుల గురించి కూడా ఒక ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది. అస్సాంలోని గిరిజన తెగల సంస్కృతిని కాపాడేందుకు వారిని యూసీసీ పరిధి నుండి మినహాయిస్తామని కూడా అమిత్ షా హామీ ఇచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది అనేది నిజమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజనులకి వాళ్ళ సాంప్రదాయాల ఆచారాలు సంస్కృతిని కాపాడడం కోసం, వాళ్ళ భిన్నత్వాన్ని, వాళ్ళ ప్రత్యేకతని, వాళ్ళ తెగల్లో ఉండే ప్రత్యేకమైన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలని పాడవకుండా చూడడం కోసం, వాటిని కాపాడడం కోసం యూసీసీ నుంచి వాళ్లకు మినహాయింపు ఉంటుందని కూడా అమిత్